వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. కానీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎంతూసియాజాన్ని ఇంప్రూవ్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అండి, ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ చేతుల్లో ఏముండదు. అంటే నోటిఫికేషన్ వచ్చే వరకు మీరు ఏం చేయాలి అనేదే మోస్ట్ ఇంపార్టెంట్. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ చేతుల్లో దాదాపుగా ఆ ఎగ్జామ్ లేనట్టే లెక్క. అందుకని నోటిఫికేషన్ వచ్చే వరకు మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా నోటిఫికేషన్ వచ్చే వరకు ఏమీ చదవుకోకుండా ఆడ కూర్చుంటారు. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని మంత్స్ టైం ఉంటుంది మీకు? రఫ్గా 2 మంత్స్ టైం ఉంటుంది. ఈ 2 మంత్స్ టైంలో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 లాంటి హయ్యర్ ఎగ్జామ్స్ని మీరు సిలబస్ కంప్లీట్ చేసుకోగలుగుతారా అంటే చేసుకోలేరు. ఈవెన్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 ఎగ్జామ్స్లో మేజర్గా గ్రూప్ 2 మీరు తీసుకుంటే మీ ప్రిపరేషన్ టైం ఎంత అని ఒకసారి గమనిస్తే, సో మనకి 3 పేపర్స్లో 150 మార్క్స్కి ఎకానమీ ఉంటుంది కాబట్టి ఈవెన్ దీనికి మీకు 4 మంత్స్ అయితే కానీ సరిపోదు, టోటల్గా ఫ్రెష్గా స్టార్ట్ చేసే వాళ్ళకైనా కానీ. తర్వాత ఇంకొక 150 మార్క్స్లో 75 మార్క్స్ పాలిటీ, 75 మార్క్స్ వచ్చేసి ఏపీ హిస్టరీ ఉంటుంది. కనీసం ఒక్కొక్క దానికి 3 మంత్స్ టైం పడుతుంది మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పక్కాగా పర్ఫెక్ట్గా చదవడానికి. ఇంకొక 150 మార్క్స్ టోటల్ 11 ఆర్ 12 సబ్జెక్ట్స్ కలిపి ఉంటాయి. అంటే ఈ 11 ఆర్ 12 మార్క్స్ 12 సబ్జెక్ట్స్ కోసం మీరు కనీసం ఒక 4 మంత్స్ కేటాయించాలి. మొత్తం ఇక్కడ చూడండి, దాదాపుగా 4 and 4 8 మంత్స్, 8 మంత్స్ ప్లస్ 6 మంత్స్. సో దాదాపుగా 8, 4, 12 అంటే రఫ్గా 1 ఇయర్ వేసుకోండి. మీరు ఎంత టైం కొంచెం పక్కన పెట్టినా కానీ 1 ఇయర్ టైం వేసుకోండి. అంటే ఫ్రెష్గా స్టార్ట్ అయ్యే వాళ్ళకి మీరు టాప్లో అంటే ఏ కన్ఫ్యూజన్ లేకోకుండా గ్రూప్ 2 సాధించాలంటే 1 ఇయర్ టైం సరిపోతుంది ప్రిపరేషన్కి. ఇప్పటి వరకు మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువులా ఉందని, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదామని అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవడానికి మీ హ్యాండ్స్లో ఏమీ లేదు. మీరు అలా జాబ్ లూజ్ అవుతారు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుందాం అనుకుంటారు, అప్పుడు నోటిఫికేషన్ వచ్చిన దాకా చదవరు, అప్పుడు మళ్ళీ మీకు ఉపయోగం లేదు, మళ్ళీ నోటిఫికేషన్ కోసం చూస్తారు. అంటే మీరు ఒక లూప్లో ఉంటున్నారు. ఓన్లీ నోటిఫికేషన్ కోసం చూస్తూ టైంని వేస్ట్ చేస్తున్నారే తప్ప ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా నేను ఎంత తయారుగా ఉన్నాను. ఇప్పుడు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, మీరు చూసుకోండి. టోటల్గా ఎస్విఆర్ అకాడమీలో గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మీరు ఎంతవరకు కంప్లీట్ సిలబస్ చేసుకున్నారు? ఈవెన్ ఎకానమీ కంప్లీట్ అయిందా, ఏపీ హిస్టరీ కంప్లీట్ అయిందా, పాలిటీ కంప్లీట్ అయిందా మీరు చెక్ చేసుకున్నారా? ఒకవేళ 2 మంత్స్ తర్వాత అయినా కానీ పరిస్థితులు బాగుండి నోటిఫికేషన్ ఇస్తే ఏం చేస్తారు? వెనక్కి చూపులు చూస్తారు. అందుకని మనకి నోటిఫికేషన్ కోసం సెర్చ్ చేస్తూ టయాన్ని గడపకోకుండా వన్స్ నోటిఫికేషన్ అన్న తర్వాత నోటిఫికేషన్ వచ్చాక మీకు టైం లేకోకుండా మీ అంతరకు మీరే చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు గ్రూప్ 2 సిలబస్ మొత్తం ఎక్కడ అడిగినా మేము చెప్పగలను అన్నప్పుడు నోటిఫికేషన్ కోసం ఆశించండి. నేను నోటిఫికేషన్ కోసం ఆశించొద్దని చెప్పట్లేదు ఇక్కడ. సో ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా మీరు తయారుగా ఉన్నారా లేదా అనే దాని గురించి నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను. అంతేగాని నోటిఫికేషన్ డిలే అయితే మంచిదని అనట్లేదు నేను. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మీరు దానికి తగ్గట్టు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఉన్నారా, కంప్లీట్గా మీరు సిలబస్ మొత్తం అవజేసుకున్నారా అని నేను అడుగుతున్నాను. సో అందుకని నోటిఫికేషన్ వన్స్ వచ్చిన తర్వాత టైం ఉండదు కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసే వాళ్ళైనా కానీ లేదా ఫ్రెషర్ న్యూ స్టూడెంట్ అయినా కానీ, సో 1 ఇయర్ మీరు బుక్స్ చదివితే వచ్చే నాలెడ్జ్ని మేము విత్ స్టడీ మెటీరియల్తో ఆన్లైన్ కోర్సులో మీరు మొత్తం మీద కూడా ఒక 6 మంత్స్లో దాన్ని కంప్లీట్ చేసుకునేలాగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈవెన్ మీరు బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈవెన్ 10 అవర్స్ నేను డైలీ చదువుతానంటే 3 అవర్స్లోనే అయిపోతుంది అది. అలా ఎస్విఆర్ అకాడమీ కోర్స్ని డిజైన్ చేయడం జరిగింది. నేను వీడియో టూర్ను కూడా చూపిస్తాను. సో గ్రూప్ 2లో ఏ సబ్జెక్ట్స్ ఎలా చదవాలి ఏంటి విషయం అనేది వీడియో టూర్ కూడా చూపిస్తాను. దీన్ని అయిపోయిన తర్వాత ముందు అసలు మీకు ఒక అవేర్నెస్ అనమాట. సో మీరు ఖాళీగా ఉంటున్నారు అయితే మీరు వెనకబడుతున్నట్టు అర్థం. ఎవరైతే కోర్సును తీసుకున్నారో లేదా కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కోర్స్ తీసుకున్నప్పటికీ కూడా ఎస్విఆర్ అకాడమీ నుంచి మీరు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే నోటిఫికేషన్ గురించి మర్చిపోండి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఇప్పటి నుంచి చూసుకున్నా కానీ 3-4 మంత్స్ టైం ఉంటుంది మీకు. ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా దేనికోసం సెర్చ్ చేయాలి, సిలబస్ని కంప్లీట్ చేసుకోవడానికి మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. అంతేకాని అనవసరంగా నోటిఫికేషన్ వచ్చే వరకు మీరు టైం అన్ని వేస్ట్ చేసుకుంటే
పొరపాటున స్పీడ్గా ఎప్పుడైనా నోటిఫికేషన్లు స్పీడ్గా ఇచ్చుకుంటూ పోతా ఉంటే అప్పుడు మీరు వెనకబడిపోతారు. మళ్ళీ నోటిఫికేషన్ కోసం చూస్తారు. మళ్ళీ నోటిఫికేషన్ కోసం చూసి కూడా మళ్ళీ మీరు అదే పందాలో ఉంటారు. కానీ మీరు ఎప్పుడూ కూడా సిలబస్ని కంప్లీట్ చేయరు. సో ఇప్పుడు వరకు చాలా ఎగ్జామ్లు రాసిన చాలామంది ఉంటారు మీలో. వాళ్ళందరూ మేజర్ చేసిన మిస్టేక్స్ ఇవే. నోటిఫికేషన్ వచ్చే వరకు ఏమీ చదవరు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొదలు పెడతారు. అప్పుడు చదవడానికి టైం ఉండదు. మిగతా వాళ్ళతో మీరు పోటీ పడలేరు. సో ఇప్పుడు ఉన్నటువంటి మంచి టైంని మీరు ఎలా ఉపయోగించుకోవాలి? కంప్లీట్ సిలబస్ని కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎకానమీని కంప్లీట్ చేసుకోండి ఫస్ట్. తర్వాత ఏపీ హిస్టరీ కంప్లీట్ చేసుకోండి. పాలిటీ కంప్లీట్ చేసుకోండి. ఎవ్రీడే పేపర్ చూస్తూ కరెంట్ అఫైర్స్ మీదే పేపర్ 1 మొత్తం డిపెండ్ అవుతుంది కాబట్టి ఈవెన్ ఎస్వీఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో మనం ఎవ్రీడే ఒక 10 MCQస్ని ఇస్తాం పేపర్ 1కి సంబంధించి. సో దాన్ని అక్కడ ప్రాక్టీస్ చేయటం. ఎస్వీఆర్ క్విజ్ని కరెంట్ అఫైర్స్గా మనం ఇస్తూ ఉంటాం. సో ఎవ్రీడే ఆ కరెంట్ అఫైర్స్ మొత్తం ఎస్వీఆర్ క్విజ్లో కవర్ చేస్తూ ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా మనం ఇస్తూ ఉంటాం. దీన్ని చూస్తూ వెళ్ళిపోండి. అంటే ఎవ్రీడే ఎస్వీఆర్ క్విజ్ చూస్తూ పేపర్ 1ని కవర్ చేస్తూ, పేపర్ 3 ఎకానమీని, పేపర్ 2 పాలిటీ ఏపీ హిస్టరీని కవర్ చేస్తూ కనుక వెళ్తే ఇప్పటి నుంచి చూసినా కానీ మళ్ళీ ఆల్రెడీ మొత్తం కంప్లీట్ చేసామండి. రివిజన్ చేసుకోండి. ఎన్నిసార్లు రివిజన్ చేస్తే మీరు అంత ఫ్రంట్ రన్నర్గా ఉంటారు. ఎక్కువ ర్యాంక్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ చేసే మిస్టేక్స్ని మీరు చేయకండి. నోటిఫికేషన్తో సంబంధం లేకోకుండా కంప్లీట్గా ఎప్పుడు చదువుకుంటూనే వెళ్తుంటేనే ఎన్నిసార్లు చదివినా కానీ మీకు ఎన్నిసార్లు రిపిటేషన్ ఉంటే అంత మంచిది. ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత మీరు ప్రాంప్ట్గా ఉంటారు. అంత మీరు ఎక్కువ ర్యాంక్ సాధించడానికి, మంచి ర్యాంక్ సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి మంచి సమయాన్ని ఇప్పుడు వృధా చేసుకోకుండా, నోటిఫికేషన్ గురించి ఆలోచించుకోకుండా, నోటిఫికేషన్ వచ్చే టయానికి మీరు సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఉంటే కనీసం ఒకసారి రివిజన్ చేసుకున్నారా మీరు? నోటిఫికేషన్ వచ్చే ముందు కంప్లీట్ సిలబస్ అయిపోయి ఒకసారి రివిజన్ అయ్యి ఉండుంటే రెండోసారి రివిజన్ మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేసుకుంటే అప్పుడు మీకు జాబ్ కన్ఫామ్ అయినట్లు లెక్క. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంపిటీషన్లో మీరు నెగ్గడానికి అవకాశం లేదనమాట. సో ఇలా ఫాలో అయితే మంచిదని నేను మీకు గైడెన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే పూర్తి అనుభవంతో చెప్తున్నాను కాబట్టి నోటిఫికేషన్ వచ్చే లోపులోనే సిలబస్ని కంప్లీట్ చేసుకోవడానికి మీ ప్రయత్నం కొనసాగించండి. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఈ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి మీరు చదివిన ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సుని తీసుకొని మీరు మ్యాక్సిమం అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈవెన్ మీరు 6 to 10 hours కనుక చదవగలిగితే ఆటోమేటిక్గా ర్యాంక్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఎస్వీఆర్ అకాడమీలో గ్రూప్ 2 కోర్స్ యొక్క టూర్ని ఒకసారి చూడండి. సో దాంట్లో నేను టూర్ చూపిస్తూ ఒక్కొక్కటి ఎలా చదవాలి, ఏం చదవాలి అనేది నేను చెప్తూ వెళ్తాను. థ్యాంక్ యూ. వీడియో టూర్ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి ఇండియన్ ఎకానమీ అనేది గ్రూప్ 2లో మోస్ట్ ఇంపార్టెంట్. ఇది గ్రూప్ 2 వీడియో టూర్. అసలు మేము ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాం మీకు అనేది ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. సో ఇండియన్ ఎకానమీ చూడండి, స్టాండర్డ్ ఎకానమీ 65 వీడియోస్ ఉన్నాయి. సో సపోజ్ మీరు ఏ వీడియోని ఓపెన్ చేసినా కానీ పక్కనే వీడియో ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఇండియన్ ఎకానమీ 65 వీడియోస్ స్టాండర్డ్ మీకు అసలు బేసిక్స్ నేర్పడం జరుగుతుంది. తర్వాత ఇది ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ చూడండి, యూనియన్ బడ్జెట్, ఇండియన్ ఎకనామిక్ సర్వే. సో అంటే కరెంట్ అప్డేట్, ఈ ఇయర్ బడ్జెట్ సర్వే మొత్తం ఇండియాకి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో చూడండి ఇలా మీకు వీడియో ప్లే అవుతుంటుంది చాలా డీటెయిల్గా, నీట్గా. సో అలా మీకు మొత్తం ఎక్కడ మీరు టచ్ చేసినా కానీ వీడియో అనేది ఓపెన్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది ఇండియన్ ఎకనామిక్ సర్వేకి సంబంధించిన వీడియో. సో తర్వాత చూడండి కరెంట్ ఎకానమీ ఇన్డెప్త్ అనాలిసిస్తో మీకు ఎకానమీని అందించడం జరుగుతుందన్నమాట. ఎవ్రీ మంత్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఎకానమీ టాపిక్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇది సో కరెంట్ ఎకానమీ. ఇక్కడ మీకు క్వాలిటీ కావాలన్నా కానీ పెంచుకోవచ్చు. ఇక్కడ క్వాలిటీని పెంచుకోవచ్చు అనమాట. 1080p వరకు కూడా మీరు పెంచుకోవచ్చు. చాలా డీటెయిల్గా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు చూడండి రీసెంట్గా కరెంట్ ఎకానమీ వీడియో కూడా ఒకటి ప్లే చేసి చూద్దాం. సో అంటే ఎకానమీ ఇంత డీటెయిల్గా ఇన్ని సెక్షన్స్ ఎకానమీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి కరెంట్ ఎకానమీ ఇవ్వడం జరిగింది అనమాట. సో దాని తర్వాత ఏపీ హిస్టరీ చూడండి ఎన్ని వీడియోస్ ఉన్నాయో. ఏపీ హిస్టరీ కంప్లీట్ మీకు కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది రీసెంట్గా అప్లోడ్ అయిన వీడియో చూడండి. సో ఆగస్ట్ మంత్లో అప్లోడ్ అయిందనమాట. సో అలా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ వెళ్తూ ఉంటాం మేము. సో అలా మీరు ఏపీ హిస్టరీ కూడా అప్డేట్ అవుతూనే ఉంటుంది. సో కుతుబ్ షాహీలు అనమాట. సో ఈ కుతుబ్ షాహీలో ఓపెన్ చేశాను నేను. ఇది కొంచెం చూడండి, కుతుబ్ షాహీలు పార్ట్ 2 నడుస్తుంది. సో ఇలా మీకు కంప్లీట్గా ఎక్కడ మీరు క్లిక్ చేసినా కానీ చాలా డీటెయిల్డ్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్ ఉంటుంది. సో పాలిటీ మినిమం బేసిక్స్తో మీకు ఒక 53 వీడియోస్ ఇవ్వడం జరిగింది పాలిటీకి సంబంధించి. తర్వాత కరెంట్ పాలిటీ నేను డీల్ చేస్తాను. కరెంట్ పాలిటీ రీసెంట్గా వచ్చినటువంటి ఆర్టికల్ 22 గురించి కానీ, ఆర్టికల్ అమెండ్మెంట్స్ గురించి కానీ, రీసెంట్గా ఏదైతే వస్తుందో 127th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ గురించి కూడా ఇక్కడ నేను మాట్లాడాను అనమాట. సో ఇలా మీకు పాలిటీ, సో ఇలా మీకు చాలా డీటెయిల్గా నేను మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. సో ఒకసారి తర్వాత చూడండి ఇంటర్నేషనల్ రిలేషన్స్, రీసెంట్గా వచ్చినటువంటి ఆఫ్ఘనిస్తాన్ కాన్ఫ్లిక్ట్ కానీ చూడండి, తర్వాత
సో ఇలా మీకు క్వాలిటీ పెంచుకుంటే మీకు క్వాలిటీ చాలా డీటెయిల్గా కనిపిస్తుంది. సో ఈ చూడండి, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ కాన్ఫ్లిక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలా. సో ఇలా మీకు ఏ వీడియోని క్లిక్ చేసినా కానీ వీడియో ఓపెన్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఇది పేపర్ 1కి సంబంధించి, ఎన్వైరన్మెంట్ పేపర్ 1కి సంబంధించింది, ఇండియన్ హిస్టరీ పేపర్ 1కి సంబంధించింది, జాగ్రఫీ పేపర్ 1కి సంబంధించింది. సో ఇది మనకి జనరల్ మెంటల్ ఎబిలిటీ. సో మనకి 10 to 15 మార్క్స్ వస్తాయి దీంట్లో నుంచి. తర్వాత ఎస్వీఆర్ క్విజ్ అనేది కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ అండి. సో కరెంట్ అఫైర్స్ని మనం ఎస్వీఆర్ క్విజ్ ఫామ్లో ఇస్తూ ఉంటాం. టెలిగ్రామ్లో మనం క్విజ్ పెడతాం, దాన్ని మళ్ళీ సో డీటెయిల్గా ఇస్తూ వెళ్తూ ఉంటాం అనమాట. సో రీసెంట్గా చూడండి, ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా చాలా మాడ్యూల్స్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో సపోజ్ ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను మీకు. ఇది మొత్తం కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ అండి. ఎస్వీఆర్ క్విజ్ అనేది కరెంట్ అఫైర్స్ మాడ్యూల్. మీకు టెలిగ్రామ్లో చూడండి ఎంత డీటెయిల్గా ఒక క్వశ్చన్ ద్వారా మీకు ఆ కరెంట్ అఫైర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో కంప్లీట్ కరెంట్ అఫైర్స్ మాడ్యూలే ఈ ఎస్వీఆర్ క్విజ్ మాడ్యూల్. సో దాని తర్వాత చూడండి, సో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలనేది కొన్ని ఇక్కడ మేము చూడటం జరిగింది. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్. సో తర్వాత ఏపీ ఎకానమీ కొంచెం చివరిలో ఇచ్చాం గ్రూప్ 2 వాళ్ళకి. ఇక్కడ ఏపీ బడ్జెట్, ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 20 మాడ్యూల్స్ ఉన్నాయండి. ఈ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 20 మాడ్యూల్స్లోనే ఏపీ ఎకానమీ మొత్తానికి నేను యాడ్ చేసి ఇచ్చేసాను అనమాట. సో అంటే ఏపీ బడ్జెట్, ఏపీ ఎకనామిక్ సర్వేలోనే నేను ఏపీ ఎకానమీని యాడ్ చేసి ఇచ్చేసాను. సో ఎందుకంటే కంప్లీట్గా ఏపీ బడ్జెట్, ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేల నుంచి మన క్వశ్చన్లు అన్నీ వస్తుంటాయి కాబట్టి. సో గ్రూప్ 2 ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి ఇక్కడ మాడ్యూల్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఏపీ స్పెసిఫిక్గా కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. మిగతా మాడ్యూల్స్ అన్నీ కూడా సో ఎవ్రీ మంత్ది ఒక్కొక్క మాడ్యూల్ ఈజీగా ఇచ్చేయచ్చు కాబట్టి వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏపీకి సంబంధించినటువంటి సపరేట్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇలా మీరు డీటెయిల్డ్గా వీడియో టూర్ చూసి కోర్స్ని పర్చేజ్ చేయడం వల్ల మీకు ట్రస్ట్ ఉంటుంది, మేమేమి ఇస్తున్నామో మీకు తెలుస్తుంది. సో అలా కంప్లీట్ సిలబస్ని మీకు ఇలా అందించడం జరుగుతుంది. ఈవెన్ కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ కోర్స్ని పర్చేజ్ చేసినా మీరు ఈజీగా క్రాక్ చేసేలాగా ఈ కోర్స్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్వీఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట. నేను ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు.
ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ.